హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈ రోజు మన వీడియో గోధుమ రవ్వ బెల్లంతో చేసే కమ్మటి స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ కేసరి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ ఇది. అంతేకాదండి, పండగలప్పుడు ప్రసాదంలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చేయడానికి ప్యాన్ లో 1 కప్పు గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. కొద్దిగా తెల్లగా అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే కేసరి అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇదంతా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు బెల్లాన్ని కరిగించుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ పోసి కప్పు రవ్వకి కప్పున్నర బెల్లాన్ని వేసి పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత మీ ఇష్టానికి తగ్గట్టుగా కొద్దిగా జీడిపప్పులు వేసుకుని వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎండు ద్రాక్ష కూడా వేసి పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి చల్లారి పెట్టుకున్న రవ్వను ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటరు కరెక్ట్గా సరిపోతాయి. రవ్వ పూర్తిగా ఉడికిపోతుంది. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 5 నుండి 10 నిమిషాల లోపే ఉడికిపోతుంది. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయి రవ్వ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లాన్ని స్టెయినర్తో వడకడుతూ ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ స్వీట్లో పడకుండా బెల్లాన్ని ఇలా కరిగించుకొని స్టెయినర్తో వడకట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బెల్లము రవ్వ కలిపి ఎక్కువసేపు ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. బాగా గుర్తుంచుకోండి, ఈ రెండు కలిపి కొద్దిగా జిగురుగా లేతపాకం వచ్చేలా ఉడికించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, సన్నని సెగ మీద బెల్లము రవ్వని ఎక్కువసేపు పాకం వచ్చేలా ఉడికించినప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి, మరింత కమ్మగా ప్రసాదం లాంటి రుచి రావడానికి చిటికెడు పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కర్పూరాన్ని చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయండి. ఈ కేసరి మరింత టేస్టీగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇందులో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ వేసి ఇలా కలిపిన తర్వాత చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలిపి ఈ ఫ్లేవర్స్ అన్నీ కేసరికి పట్టేలా 1 నిమిషం పాటు మూత పెట్టేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతే అండి, చాలా సింపుల్గా తిన్నా కొద్దీ తినాలనిపించే గోధుమ రవ్వ కేసరి రెడీ. టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ కేసరిని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.